బయటకి. అయితే సార్ అసలు ఈ లీకుల వ్యవహారాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఇప్పుడేమో ఉప ముఖ్యమంత్రి మీద లీక్ ఇచ్చారు ఈ మీటింగ్ కి సంబంధించి అని వార్తలు వస్తున్నాయి. గతంలో అసలు ఉప ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ మీడియాకు లీక్ ఇచ్చారనేటటువంటి ఆరోపణ కూడా వచ్చింది. ఏంటి ఈ లీకులు ఎట్లా చూసుకోవచ్చు సార్? ఎస్, అంటే 100% కాంగ్రెస్ పార్టీని ఈ సంబంధించి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య చాలా అగాధం అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్క చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ పత్రికలో రాయించింది నైని బ్లాక్ గురించి ముఖ్యమంత్రి అని ఆయన అనుకుంటారు. అందుకని ఆయన ఏమంటారు, రాధాకృష్ణ అని ఆయన్ను తిట్టడంతో పాటు, ఎందుకంటే రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ అంటే ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీడియా ఫ్యాటర్నిటీలో ఒక రెస్పెక్ట్ ఉంది. ఆయన రాస్తే ఖచ్చితంగా అది కరెక్ట్ అని ఆ క్రెడిబిలిటీ ఖచ్చితంగా ఆయనకు ఉంది. సో చాలా మంది ఆ కథనాన్ని నమ్మారు. దాన్ని ఈ వ్యవహారం వెనుక నైని బ్లాక్ కు సంబంధించి ఉందని చెప్పి. సో బట్టి విక్రమార్కకు సన్నిహితమైన ఛానల్ ఎన్టీవీ, వాళ్ళిద్దరి మధ్య వార్ అనే దానికంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి వార్ అన్న విధంగా పోయింది. రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి వర్సెస్ కోమటిరెడ్డి అనే విధంగా అదొక పిక్చరైజేషన్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనకు చాలా క్లియర్ గా ఒక్కసారిగా ఏం జరిగింది, ఏమైంది, నలుగురు మంత్రులు ఒక్కసారి ఈ కలవడం వెనక ఏం జరిగింది, రకరకాల కథనాలు, రకరకాల ఇవి వచ్చాయి. అసలు మామూలుగా మంత్రులు కలిసి మాట్లాడుకున్నా భయపడే పరిస్థితి. టిఆర్ఎస్ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి, ముఖ్యమంత్రి నిఘా పెట్టారు, వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా జరుగుతోంది అని కూడా అంటున్నారు. కాబట్టి సో అసలు ఒక విధంగా చెప్పాలంటే నిన్న నైట్ 10:30-11 తర్వాత ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ వాకబు, మంత్రులకి ఫోన్లు, ఆ మంత్రులు మనం మాట్లాడగానే ఏం లేదు, మేము జస్ట్ బట్టి ఇంట్లో వెళ్ళి టీ తాగినందుకే ఇంత పరిస్థితి. సో నిజంగా వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా అది లేదు వాళ్ళు మాట్లాడుకున్నారని మీడియా చెప్పే పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకం ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రికి మంత్రులకు అపనమ్మకం ఎందుకు వచ్చింది? మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుంది? ఒక ముగ్గురు మంత్రులు కలిసి కూర్చుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గతంలో వచ్చింది. గతంలో ఒక నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి వాళ్ళని పంపించి ఎవరిని ఒక వేరే మంత్రిని పంపించి మీ 2 మంత్రులు మాట్లాడుకున్నారు కదా, కాలు అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి అని చెప్పి ఇంకో మంత్రి ద్వారా ఆ 2 మంత్రుల్ని హెచ్చరించారట. దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ ఈ మంత్రులది కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతోంది అని చెప్పి ఆరోపణ బీఆర్ఎస్ చేసిన పరిస్థితి. సో జగిత్యాలలో అడ్లూరు లక్ష్మణ్ దాన్ని జగిత్యాల ఇన్ఛార్జ్ మినిస్టర్ గా, నిజామాబాద్ ఇన్ఛార్జ్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మినిస్టర్ గా దాన్ని ఎట్లా జీవన్ రెడ్డి ఇష్యూను పార్టీకి ఇబ్బంది కాకుండా చేద్దాము, జీవన్ రెడ్డి సంజయ్ ఇష్యూను కాకుండా చేద్దాము అని ప్రయత్నం చేస్తే ఆ ఇష్యూ కాస్త రాష్ట్ర వ్యాప్త ఇష్యూ అయిపోయింది. ఒక ముగ్గురు మంత్రులు కలిసి కూర్చుంటే, నలుగురు మంత్రులు కలిసి కూర్చుంటే బ్రేకింగ్ న్యూస్లు వేసే ఇష్యూ అయిపోయింది. ఈవెన్ సార్ గత కొంతకాలంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనేటటువంటి వార్తలు ముఖ్యంగా ఈ లీకులు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏంటి సార్ అది కూడా ఒక కారణం అనుకోవచ్చా ఈ అపనమ్మకానికి సంబంధించి? ఒక పక్క పీసీసీ చీఫ్ ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు, ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రంలో లేరు, ఓ పక్క మంత్రుల సమావేశం, గతంలో మంత్రులకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా అనుమానాలు పెంచుతున్నాయి, ఇలాంటి ప్రచారాన్ని పెంచుతున్నాయి అనుకోవచ్చా? డెఫినెట్ గా అంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఒకళ్ళకి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇట్లే ఉంటుంది. బట్ రాజశేఖర రెడ్డి గవర్నెన్స్ లో అది ఉంది. మిగతా వాళ్ళు ఏదైనా అసంతృప్తి నేతలు మీటింగ్ పెట్టినా దాన్ని హైకమాండ్ పెద్దగా ఖాతరు చేయని పరిస్థితి ఉంది. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ ఫ్రీడమ్ ఉందా, రేవంత్ రెడ్డిని నమ్ముతుందా కాంగ్రెస్ హైకమాండ్ అన్నది రెండో విషయం. సో ఇంకోటి హైకమాండ్ కూడా ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి ఇష్యూస్ వస్తాయి పూర్తి స్థాయిలో. బట్ మిగతా మంత్రుల మీద లీకులు ముఖ్యమంత్రి ఇస్తున్నాడన్న వార్త కూడా కరెక్ట్ కాదు కదా. ఉత్తమ్ కు బట్టికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి లీకులు ఇస్తున్నాడు, వాళ్ళని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాడన్న వాళ్ళు కూడా చేస్తారు కదా. దానిలో కూడా వాస్తవం ఉందని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా.
సో ఆ నలుగురు కలవడం అన్నది నిజంగా చాలా పెద్ద చర్చనీయాంశమైంది. ఒకటి, తన మంత్రుల మీదే తాను లీకులు ఇచ్చే పరిస్థితి లేదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఆ మంత్రులు నమ్మట్లేదు. ఆ మంత్రులు ఏమనుకుంటారంటే, గతంలో ఇప్పుడనే కాదు, కేబినెట్లో రేవంత్ రెడ్డి మందలిచ్చాడని అదే పత్రికలు రాశారు. కేబినెట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టిని మందలించారని రాశారు. అప్పుడు మమ్మల్ని మందలించడం ఏంటి, ఆయన మా మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి, అంత సీన్ లేదని ఓ సీనియర్ మంత్రి నాతోనే అన్న పరిస్థితి. మీరు ఎందుకు అట్లా రాశారంటే, మేము రాయలేదు సార్, అది రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక, వాళ్ళు మేము కవర్ చేయలేదు అని చెప్పిన పరిస్థితి. సో అది ఓపెన్ గానే అందరి మంది మంత్రుల ముందే ఆయన అన్నాడు. మమ్మల్ని రేవంత్ రెడ్డి తిట్టడం ఏందా, ఇంకో 4-5 మంత్రులు ఉండే రాజ్భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారం దగ్గర అన్న పరిస్థితి. సో అట్లా ఉంటుంది ఇక్కడ ఇటువంటి వీళ్ళ మధ్య. ఒకటైతే క్లియర్, మంత్రులు ముఖ్యమంత్రుల మధ్య అయితే గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ అసంతృప్త మంత్రులు వెయిటింగ్ ఫర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, సమయం సందర్భం కోసం వెయిట్ చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజాభవన్లో ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైవ్ ఏమో రాలేదు, సీఎం ఏమో మాట్లాడింది మొత్తం వచ్చేసింది. ఆయన వరకు ఉత్తమ్ మాట్లాడేటప్పుడు మాత్రం లైవ్ కట్ చేశారు. బయటకు వచ్చేంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు తనది లైవ్ రాలేదు. ఎట్లా ఉంది ప్రజెంటేషన్ అంటే, అసలు మీది లైవే రాలేదు అసెంబ్లీలో పెట్టే ముందు రోజు. ఆయన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, నా లైవ్ కట్ చేయడం ఏంటని చెప్పి. హైకమాండ్ కూడా కంప్లైంట్ చేశారు. తెల్లారి మళ్ళీ సరే ఏదో ఇష్యూలో తెల్లారి మళ్ళీ అసెంబ్లీలో దాన్ని లైవ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య అపనమ్మకం ఉంది, ఎస్పెషల్లీ దీని మధ్య. బట్టి రేవంత్ ఇద్దరు బాగానే కలిసిపోయారు అని అనుకున్నారు. బట్టి ఉత్తమ్ ఒక సైడు, రేవంత్ ఒక సైడు గతంలో ఉండేది. కానీ రేవంత్ బట్టి ఒకటయ్యారు అని ఆల్మోస్ట్ అనుకున్న సందర్భంలో ఇంతకుముందు కోమటిరెడ్డికి ఉత్తమ్ రెడ్డికి పడేది కాదు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు మంచి ఈక్వేషన్తో ఉన్నారు. సో ఇక్కడ సంథింగ్ అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సమస్య ఎక్కడ జరుగుతుందంటే, క్లియర్గా ఒక అపనమ్మకం అన్నది ఉంది. ఆ అపనమ్మకాన్ని ఎవరు ఛేదించగలరు అంటే ఏది ఛేదించలేరు. ఆ మంత్రులేమో మాకు వ్యతిరేకంగా పేపర్లో మీడియాలో ముఖ్యమంత్రి వార్తలు రాయిస్తున్నారని ప్రగాఢంగా బలంగా నమ్ముతున్నారు. ఈ నైనీ బ్లాకు కాంట్రాక్టు ఇవన్నీ విషయాల్లో కూడా ముఖ్యమంత్రి రోల్ ఉంది అని ఆ మంత్రులు బట్టి విక్రమార్క భావిస్తున్న పరిస్థితి. నీ వెనక ఎవరున్నారని అంటున్నారు. సో డెఫినెట్గా అది ఓపెన్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆ పత్రికా ఛానల్ కొంత సపోర్ట్ చేస్తుంది, ఆ విషయంలో డౌట్ లేదు. అదే బట్టి విక్రమార్క మీరు రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, నేను రాజశేఖర రెడ్డి మంచిది కాబట్టి నా మీద దాడి చేస్తున్నారా అని చెప్పి బట్టి విక్రమార్క అన్న పరిస్థితి. సో నిన్న ఈ మీటింగ్కి సంబంధించి కూడా మరో పాయింట్ తీసుకున్నా సార్, పిసిసి చీఫ్ లేకుండా ఈ జగిత్యాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద వీళ్ళు చర్చించడం కూడా అనుమానాలకు తావిచ్చింది అనుకోవచ్చా? ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం, పార్టీలో జరుగుతున్నటువంటి అంశాన్ని కొంత సాల్వ్ చేసేటటువంటి అంశం కాబట్టి పిసిసి చీఫ్ కూడా లేకుండా కేవలం మంత్రులే సమావేశం అవడం కూడా కొంత ఇష్యూ రైజ్ చేస్తుంది అనుకోవచ్చు. అంటే మంత్రులు సమావేశం కావాలంటే పిసిసి చీఫ్ పర్మిషన్ ఏమీ అవసరం లేదు, ఆయన ఢిల్లీలో ఉన్నారు. పార్టీకి సంబంధించిన ఇష్యూ అని, పార్టీకి సంబంధించిన ఇష్యూ అంటే వాళ్ళు ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా, ఇన్ఛార్జ్ మినిస్టరు. తర్వాత పీసీఆర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, సో ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెట్టారు. పీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్నారు, ప్రతిదానికి పీసీ చీఫ్ అవసరం లేదు. ఓకే, ఆయన గాంధీ భవన్ లో మీటింగ్ పెడితే అక్కడే ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి గొడవబడి వచ్చేసాడు కదా, పీసీ చీఫ్ సమక్షంలోనే గొడవబడి. సో ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ మంత్రిని వేసిందే ఎందుకు కదా. సో వాళ్ళు చేస్తుంది నిజానికి అక్కడ జగిత్యాల ఇష్యూని పాసిఫై చేసేందుకైనా, అది మాత్రం చాలా పెద్ద ఇష్యూ అయిపోయి వీళ్ళు ఏదో చేశారండి. ఇప్పుడు ఆ మంత్రులు 3-4 మంత్రులు కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషనో పీసీ చీఫ్ పర్మిషనో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇళ్లలో కలుసుకున్నారు, ఏమేమి అఫీషియల్ గా 11 మంది ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి, అది కాదు. మంత్రులు కలుస్తలేరా అంటే కలుస్తున్నారు చాలా సందర్భాల్లో, అది అన్ని సందర్భాల్లో మీడియాకు తెలియట్లేదు. మంత్రులు మాట్లాడుకుంటారు, డెఫినెట్ గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుకోవట్లేదు. కానీ నిన్న మాట్లాడిన దానిలో అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు కాబట్టి, అడ్లూరు లక్ష్మణ్ ఈజ్ ప్రో రేవంత్ రెడ్డి క్యాంప్ కాబట్టి, ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి, ప్రో రేవంత్ రెడ్డి క్యాంప్ కాబట్టి ఈ డిస్కషన్ లో వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు. ఒకవేళ చర్చించుకుంటే ఉత్తమ్, బట్టి,
శ్రీధర్ బాబు, వాళ్ళ ముగ్గురు కలిసి చర్చించుకుంటారు అంతే తప్ప దీనిలో ఈయన్ని లాగే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయరు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటైతే చేశాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి మధ్య అయితే ఫిట్టింగ్ పెట్టాడు. ఈ నైనీ బ్లాక్ వివాదంలో నాకు కాంట్రాక్ట్ కావాలంటే కోమటిరెడ్డి సోదరుడికి కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి ఆయనకు కావాలని చెప్పి ఆయన, వీళ్ళిద్దరు ప్రయత్నాలు చేస్తున్న మధ్యలో మొత్తానికి టెండర్ క్యాన్సిల్ చేయించి అవి బట్టి నిన్ను ఆపుతున్నాడు అని వెంకటరెడ్డిని, నిన్ను ఆపేందుకోసం నీ మీద నెగిటివ్ స్టోరీ బట్టి వేయించాడని చెప్పి బట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అయితే ఫిట్టింగ్ పెట్టేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మొదటి నుంచి పడదు. సో ఇట్లా మంతుల మధ్య ఫిట్టింగ్ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దీన్ని అంటే అసమ్మతిని ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డి చేస్తుంది తప్ప కాదా అంటే రాజకీయాల్లో ఏది ఎతికలు అనెతికలు అన్నది ఖచ్చితంగా ఉండదు. తన పీఠాన్ని కాపాడుకునేందుకు ఎవరైనా ఏదైనా చేస్తారు, తనకు వ్యతిరేకంగా చేసేందుకు ఏదైనా చేస్తారు. సో అందులో భాగంగా ఇది జరుగుతుంది. సో అదే ఇప్పుడు జరిగింది ఏంటంటే మీటింగ్, నలుగురు మంత్రులు జగిత్యాల ఇష్యూ గురించి అయితే ఈ అన్ని బ్రేకింగ్లు అసలు ఏం చర్చ జరిగిందన్న దానికి వచ్చింది. అంటే దిస్ షోస్ హౌ ఇన్సెక్యూరిటీ ఎంత ఉంది ఈ గవర్నమెంట్ లో, మంత్రులు ముఖ్యమంత్రుల మధ్య విభేదాలు ఎట్లా ఉన్నాయి. ఒక నలుగురు మంత్రులు కలిస్తే ముఖ్యమంత్రికి విదేశాల్లో ఉన్న ముచ్చెమిటలు బట్టే విధంగా పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఎపిసోడ్ అని అనుకోవచ్చు. శివ రైట్ సార్, మరో పాయింట్ కూడా మనం తీసుకుంటే సార్, గతం నుంచి మనం ఇందాక మీరు ప్రస్తావించారు కూడా, గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ఆచారం ఉంది, అది ఒక పరంపరగా కంటిన్యూ అయింది ముఖ్యమంత్రుల మార్పు అనేది. కానీ కొంత ఇప్పుడు చేంజ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వార్తలు ఉన్నాయి. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చూస్తుంటే మళ్ళీ ఆ ట్రెండ్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అసలు కాంగ్రెస్ ఆ సాహసం చేస్తుందా తెలంగాణ ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి? అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత కొంత రేవంత్ రెడ్డి సేఫ్ జోన్ లోనే ఉన్నారు. బట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రుల్ని ఈ మధ్య సాధారణంగా మార్చట్లేదు. కానీ మార్చిన సందర్భాల్లో పంజాబ్ లో చీఫ్ మినిస్టర్ మార్చారు, అంత ఎంకరేజ్ చేయట్లేదు. అయితే ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా కావాలి కదా. అవతల 64 మందిలో 42 మంది కొత్త ఎమ్మెల్యేలు. సో ఆ ఎమ్మెల్యేల సపోర్ట్ వేరే వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? బట్టికి కానీ ఉత్తమ్ కానీ, బట్టికి ఎమ్మెల్యేల ఈ బిల్లుల విషయంలో, ఫైనాన్స్ మినిస్ట్రీ బిల్లుల విషయంలో చాలా బ్లేమ్ అయ్యారు. ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తితో ఉన్నారు, తమకు బిల్లు ఇవ్వట్లేదు బట్టి విక్రమార్క అని చెప్పి. సో ఆయనకేం సపోర్ట్ చేయరు. చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయొచ్చు. అంత గొప్ప మిగతా ఒక 30-40 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న లీడర్ కూడా లేడు కదా. సో హైకమాండ్ దగ్గర కూడా ఆల్టర్నేటివ్ ఉండదు కదా. జూబ్లీహిల్స్ లో 24,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు కాబట్టి సరే బాగానే నడుస్తుంది నడవని అన్న ఉద్దేశంతో హైకమాండ్ ఉంది. హైకమాండ్ కు రెండోది కాంగ్రెస్ హైకమాండ్ కు ఫండింగ్ కావాలి, హైదరాబాద్ నుంచి ఫండింగ్ కావాలి. బీఆర్ ఎలక్షన్ అయినా ఎక్కడ ఎలక్షన్ అయినా అక్కడ జరగాలి, అక్కడ జనరల్ సెక్రటరీలు వాళ్ళకి మూటలు మోయాలి, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి కాంగ్రెస్ లో, తప్పదు. సో ఇప్పుడు హైకమాండ్ పెద్ద ముఖ్యమంత్రిని మారుస్తుంది ఇంకేదో చేస్తుందని అయితే అనే పరిస్థితి అయితే లేదు. బట్ రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ, ఇవన్నిట్లో ఏమైనా వ్యతిరేక ఫలితాలు వస్తే వేరే విధంగా ఉండొచ్చు. బట్ జూబ్లీహిల్స్ గనక డిఫరెంట్ అయితే వేరే విధంగా ఉండదు. బట్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి జోలికి అయితే ఖచ్చితంగా వెళ్లారని నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఓవరాల్ గా చూసుకుంటే జగిత్యాల ఇష్యూకు సంబంధించి మంత్రులు భేటీ కావడం అయితే తీవ్ర చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ మీటింగ్ ని పెద్ద రాద్ధాంతం చేయొద్దని అయితే ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.